దీవించండి. ఆమేన్. దేవుని దాసులు చేస్తుండగా సభ్యులు ఆడుతున్నాము. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగినాక చిరొచ్చిన సంఘానికి నాతో సహాయపడక ప్రభు నాన్న వందనాలు. అందరు బాగున్నారు కదండి? అందరు బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం. దేవుడి తరుణము మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఘనత మా ప్రభావం యుగయుగములు కలుగును గాక. పిల్లగా కొద్ది వారమైనప్పటికీ కూడా పరిశుద్ధ నుంచి విలువైన మాటలు ధ్యానించాలని ఆయన సన్నిధి కనబడాలని మనందరూ కూడా మన ప్రార్థన మనవులు మన ఆశీర్వాదాలు తిరిగి దేవుని సన్నిధి నుంచి మనం పొందుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో మేము చేరొచ్చి మీ అందరికీ మరొకసారి ప్రభు నేసులకు నేను హృదయపూర్వకంగా తెలుస్తున్నాను. పిల్లగా కొన్ని మాటల పరిశుద్ధం నుంచి మనం జ్ఞాపకం చేసుకుని గతించిన కొన్ని రోజులుగా మనం వింటున్నాం. అనేకమైన విషయాలు మనం వింటున్నాం. అలాగే కొన్ని క్రిస్మస్ సీజన్ ఉన్నాయి కాబట్టి గత వారంలో కూడా మన క్రిస్మస్ గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్నో రోజుల నుంచి అనుకున్న కొత్తగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేయాలి, ఒక గ్రంథాన్ని కానీ బుక్స్ కానీ మనం ప్రారంభిస్తే బాగుంటుందని ఆలోచన ఎన్నో రోజులు అనుకున్నాం. మరి క్రిస్మస్ సీజన్లో మరి ఈ సంవత్సరం ఎలాగో పూర్తి అయిపోతుంది కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభిస్తే గత సంవత్సరం ప్రారంభించామని ఒక మైలురాయిగా మనం చెప్పడానికి ఒక వీలుంటుంది కాబట్టి ఈ సంవత్సరం మనం ప్రారంభించే ప్రయత్నం చేద్దాం. పిల్లగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోబు గ్రంథం 28వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకొని పిల్లలు 28వ అధ్యాయం 14వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పిల్లలు అగాధము అది నాలో లేదను, సముద్రము నా యుద్ధ లేదను, సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారంకైనను విలువ గల గోమేదికైనను నీలముకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా ఇయ్యబడదు. పగడముల పేర్లు ముత్యముల పేరు ఎత్తనే కూడదు అంటున్నాడు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా సరిపోతుంది. జ్ఞాన సంపాద్యము ఎలాంటిదంటే కెంపుల కంటే కూరదగిందంట. ఇంకా వెండి గురించి మాట్లాడుతున్నాడు. మనం ఎక్కువగా పగడాలని మనం ఎప్పుడప్పుడు చిన్నప్పుడు వినేవాళ్ళం. వాటి కూడా దీని దగ్గర సాటి రావంట. ఇంకా విలువైన మాటలు మాట్లాడుతున్నా. అగాధము దాంట్లో లేదను అంట. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. సముద్రము నా యొద్ద లేదని అంటున్నాడు. ఇంకా కొన్ని మాటలు మాట్లాడుతూ పిల్లరా, అది సజీవులందరికి 20వ వచనంలో సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులార దాని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనునంట. అంటే అగాధానికి కూడా తెలియదంట. సముద్రాన్ని కూడా మాలో లేదని ఉంటుందంట. సజీవులకు కూడా మరుగైపోతుందంట. అయినా కూడా దేనికి తెలుస్తుంది దాని విలువ అంటే నాశనానికి మరణానికి మాత్రమే తెలుసట. మేము చెవులారా విన్నాం ఒకప్పుడు. సామెతలు ఇంకా మంచి మాటలు మాట్లాడుతున్నాడు. మరుగులు జాడడానికి కొద్దిగా అంటే అసలు సేవకుల మాటలు కానీ బోధకుల మాటలు కానీ మేము వింటి అది మనసులో పెట్టుంటే బాగుండేది. ఆ రోజు మేము వినలేదు కాబట్టి మేము ఇట్లా జారిపోయాము అయ్యో అని అప్పుడు బాధపడతారంట. దీని గురించి జ్ఞానం గురించి సంభాషణ పొందుపరుస్తూ మాట్లాడుతున్నాడు జ్ఞాని. ఇలా మాట్లాడుతూ మాట ఏంటంటే అది వెండి కంటేను ప్రశస్తమైన మేలి బంగాళ కంటే పగడంల కంటే దాని పేరు కూడా దీని ఎదుట ఎత్తనే కూడదంట. ఇంకా సాటి కావు, దాంతో పోల్చదగినవి కాదు, కంపేర్ కూడా మనం చేయలేము అంటున్నాడు. దేనికంటే వివేచన జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు, గొప్పగా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ఉంటే అది నాశనానికి ఎవరైతే నష్టంలో ఉన్నప్పుడు మనం అప్పుడప్పుడు అంటే చూస్తారా, చిన్నప్పుడు వినేవాళ్ళం పెద్దలు చెప్తున్న మాటలు. అరే నేనంటే తాగుబోతుండ్రా పెద్దలు అనేవాళ్ళు, నువ్వన్న మంచి బ్రతుకుడు అని పెద్దలు తన కొడుకుతో చెప్పేవాళ్ళు. ఇంకా మన వాళ్ళు అంటారు అదే నువ్వన్న మంచిగా చదువుకొని బాగుపడరా బాగుంటుందని. ఎప్పుడు అన్నీ కూడా అయిపోయిన తర్వాత మనం ఎదుటిన్న వాళ్ళకి చెప్పేవాళ్ళు. అలాగే నాశనానికి తెలుసంట, మరణానికి తెలుసంట దాని గొప్పతనం ఏంటో. మన సజీవులకు అది మరుగై ఉంది అంటున్నాడు పిల్లల. ఇంకొక మాట మాట్లాడుతుంటే జ్ఞాని గురించి మాట్లాడుతూ సాక్షి ప్రభు చెప్తుంటాడు. జ్ఞాని సొలొమోను కూడా మాట్లాడుతున్నాడు. అది దొరికిన వానికి మేలు జీవము అంటాడు. కిందికి ఒక మాట మాట్లాడతాడు 20వ వచనం, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచియే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను అంటున్నాడు పిల్లలు. అంటే జ్ఞానానికి అంత ప్రశస్తమైన స్థానం ఇవ్వబడుతుందనే విషయం నిజంగా మనం ఆలోచించదగ్గ విషయం పిల్లలు. చాలామంది దాన్ని మనసులో పెట్టారు. మనసులో పెట్టి వారు కొందరైనా కానీ ఆసక్తితో మీరు వస్తున్నారు. నిజంగా దేవుడిచ్చే జ్ఞానము బహు విలువైంది పిల్లలు. దాన్ని దేంతో కూడా పోల్చదగింది కాదు పిల్లలు. అది ప్రశస్తమైంది, విలువైంది.
అలాంటి విలువైన మాటలు ధ్యానించడం అనేది చాలా గొప్ప విషయం పిల్లరా. చాలామంది ఏమంటారంట, గతించిన 2 వారాల క్రితం సండే రోజు మనం మాట్లాడుకున్నాం. ఏమనంటే కొంతమంది అంటారట, దేవుని పని చేస్తే ఏమొస్తుంది, దేవుని సేవ చేస్తే ఏమొస్తుంది, దేవుని పనిలో సహకారిగా ఉంటే ఏమొస్తుంది, మేము ఎందుకు వెళ్ళాలి ఆరాధనకు, మేము చేస్తే ఏమవుతుందని అంటేనంట, మీరు గర్వంగా మాట్లాడిన మాటలు నాకు చెవులకు వినబడుతున్నాయి, మీరు గర్వపు మాటలు మాట్లాడుదురు, ఇలా మాట్లాడుదురు. అదే సందర్భంలో యెహోవాయందు భయభక్తులు కలిగిన వారంట మాట్లాడుకున్నట దేవుడు వినంట వారి సముఖంలో ఒక గ్రంథాన్ని రాసేను అంటాడు పిల్లరా. మన చిట్ట చివరి అధ్యాయం పాత నిబంధన గ్రంథంలో, చిట్ట చివరి గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం మాటలు. ఆయన సముఖంలో ఒక గ్రంథం రాయబడుతుందంట. దేవుని గురించి మాటలు మాట్లాడుకునే వారి గురించి జ్ఞాపకార్థంగా ఆయన సముఖంలో ఒక గ్రంథం రాయబడుతుందంట. నిజంగా గొప్ప విషయమే కదా పిల్లరా. ఆ మాటలు ఉన్న ప్రాధాన్యత చాలా గొప్పది. దాన్ని మిన్నగానే ఎంచండి. ఎలాగైనా ఉందని స్థితులు ఏదైనా కానీ, ఎంతమంది అయినా కానీ, ప్రతికూల పరిస్థితులను కానీ, కానీ వాక్యాన్ని గొప్పగా ఎంచడం చూసుకుంటే మన జీవితాలకు చాలా దోహదపడుతూ ఉంటాయి పిల్లరా. అందులో కొన్ని మాటలు ఈ రోజుకు ఒక గ్రంథాన్ని మనం ప్రారంభించాలని ఆశతోని మీ మధ్యలోకి వచ్చాను పిల్లల. సంఖ్యాకాండము ఇక్కడ నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం నుంచి మనకు దీనికంటే ముందుగా ఎన్ని పుస్తకాలు కనబడతాయి? ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, తర్వాత వచ్చేది సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ కాండాలన్నీ ఇప్పుడు ఎవరు రాస్తారంటే మనం ఎవరి పేరు చెప్తాం? మోషే గారు రాస్తారు. తన కాల తదనంతరం వచ్చినా కానీ, ఆయన కాలంలో వచ్చినా కానీ, ఆయన రాసింది ఆత్మ ప్రేరేపణమై దేవుడు తనకు సూచించగా రాసిను ఆయన లిఖించిన మాటలు మనం ఎక్కువగా మనం వింటూ ఉంటాం. గ్రంథకర్తలు కూడా అదే విషయం మనకు తెలియజేస్తూ ఉంటారు పిల్లలు. మోషే గారు రాసిన దాంట్లో ఇది ఒకటి. ఆదికాండము ఎక్కువగా మనం వింటూ ఉంటాం కాబట్టి బాగా సుపరిచితమైన మాటలు. అలాగే నిర్గమకాండం గురించి కూడా ఎక్కువగా తెలుసు. నిర్గమం అంటేనే ఎగ్జిట్ అనేది ఒక ఎగ్జిట్ అని ఉంటుంది ప్రతి డోర్కు. నిర్గమం అంటే విడిచిపెట్టడము. దేన్ని విడిచిపెడుతున్నారు వాళ్ళు? ఐగుప్తు బానిసత్వాన్ని విడిచిపెట్టి ప్రయాణం అవుతున్నారు. అక్కడ మనకు ఎక్కువగా కనిపించే విషయాలు బాగా సుపరిచితమైన మాటలు. మోషే గారి జననము, అక్కడ జరిగిన వధ, పసిపిల్లల వధ, తర్వాత మోషే గారు అంటే పెద్దడై ఎదిగిన తర్వాత తన ప్రజలను చూడాలన్న ఆశ, అక్కడి నుంచి చంపడము, పారిపోవడము, తిరిగి వారిని నడిపించడము, గొప్ప అద్భుతాలు, సూచక్రియలు, తెగుళ్ళు లాంటి రప్పించడము, వారిని నడిపించడము ఒక ఎత్తు అయితే, అక్కడ చేయబడిన తెగుళ్ళు ఒక ఎత్తు. నిర్గమకాండం బాగా సుపరిచితం కాబట్టి ఎక్కువగా వింటున్నాము కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. అలాగే కాండంలో లేవికాండం కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యతమైన విషయాలు ఉన్నాయి. ప్రభుత్వమైన దాన్ని కూడా ఒక మాట మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు సంఖ్యాకాండాన్ని ప్రత్యేకంగా తీసుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, ఇందులో ఎక్కడ వెతికినా కానీ నిజంగా ప్రభు యొక్క సాక్షాత్తు ఆయన యొక్క రుజువులు ఎక్కువగా కనబడే విషయాల్లో సంఖ్యాకాండం ఎక్కువగా ఉంటుంది. గతించిన కొన్ని సంవత్సరాల క్రితం కూడా మనం ప్రత్యక్ష గుడారాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎక్కువగా ధ్యానించింది దీన్ని. అందులో ఈ సంఖ్యాకాండానికి చాలా గొప్ప ప్రాధాన్యత ఇవ్వబడింది పిల్లలు. దీంట్లో విలువైన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ సంఖ్యాకాండంలో 36 అధ్యాయాలు కనబడుతూ ఉంటాయి. ఈ 36 అధ్యాయాలని నిజంగా ఒక్కొక్క అధ్యాయాన్ని మనం వీలైతే వచ్చే రోజుల్లో వీలైతే ఒక్కొక్క అధ్యాయాన్ని అందులో ఉన్న సారాంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దీన్ని 3 భాగాలుగా మనం విడదీద్దాం పిల్లల. సంఖ్యాకాండంలో 36 అధ్యాయాలు ఉన్నాయి. దాన్ని 3 భాగాలు చేసినట్లయితే మొదటి అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ఒక భాగంగా రాసుకుంటే, మొదటి అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు, అలాగే 10వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు రెండవ భాగంగా అనుకుంటే 34 నుంచి 36 వరకు, ఈ 3 భాగాలు చేసుకుంటే దీన్ని ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక నుంచి అలాగే ప్రయత్నం చేస్తుంటే ఒక్కొక్క గ్రంథము, ఒక్కొక్క పుస్తకము ఇలా దాన్ని విడదీసి ఒక భాగంగా, ఒక సారాంశంగా ఉపోద్ఘాతాన్ని చెప్పుకొని, అంటే ఇంట్రడక్షన్ చెప్పుకొని దాంట్లో ఉన్న భావాన్ని మనం బయట తీసుకున్నాం. దాంట్లో నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో మనం నేర్చుకున్నట్లయితే నిజంగా ఒక్కొక్క పుస్తకం ఈజీగా అర్థం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో 3 భాగాలు చేసినట్లయితే ఇట్టే అర్థమవుతుంది. రాత్రి మనం అడిగినా మనం చెప్పగలుగుతాం. నెక్స్ట్ వీక్ మనమే చెప్పాలి కాబట్టి అది గుర్తుండిపోతుంది. దీన్ని 3 భాగాలు చేస్తున్నాం. 36 అధ్యాయాన్ని 3 భాగాలు చేస్తున్నాం. 1 నుంచి 9 వరకు ఒక భాగం. ఈ ఒక్క భాగంలో మనకు కనిపించేది ఎక్కువగా ఏంటంటే, వాళ్ళు నిర్గమకాండం నుంచి బయలుదేరుతున్నారు. నిర్గమకాండమని విడిచిపెట్టామన్నాం కదా, అక్కడ బయలుదేరుతున్నారు. అరణ్యంలో వస్తున్న ముందుగా మనకు వచ్చిన మాట ఏంటంటే, వచ్చింది ఏంటయ్యా అంటే ఎర్ర సముద్రం, అంతే కదండి. మొట్టగా దాన్ని దాటిన తర్వాత వచ్చేదే, ఇక తర్వాత వెంటనే వెళ్ళగానే వాళ్ళు చేసిందంటే పస్కా పండుగ ఆచరించేశారు. అదే కదా వాళ్ళు చేసింది మొట్టమొదటి కార్యం. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత సీనై పర్వతానికి రీచ్ అయిపోతుంటారు నిర్గమకాండంలో. ఇక్కడ ఏంటంటే మొట్టమొదటి సంఖ్యాకాండంకి వచ్చేసే వరకు వెళ్ళి వీరు మనకు మొదటి భాగంలో 1 నుంచి 9 అధ్యాయాలు అనుకున్నాం కాబట్టి దీంట్లో కనిపించే ఎక్కువ ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, వీళ్ళు సీనై పర్వతం దగ్గర ఉన్నారు, సీనై కొండ దగ్గర ఉన్నారు, ఆ పర్వతం దగ్గర. అక్కడ నుంచి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఎక్కడికయ్యా అంటే మోయాబు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఈ మాటలు మనం మంచిగా ఉంచుకుందాం పిల్లలు. నిజంగా అర్థమవుతుంది. చాలా మట్టుకు నాకు కూడా ఇది గతించిన కొన్ని నెలలుగా అనుకుంటున్నాను ఎలాగైనా పుస్తకాన్ని ప్రారంభించాలని. జనరల్గానే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం.
మొదటి అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ఈ మొదటి భాగం తీసుకుంటే ఈ మొదటి భాగంలో ఆ నిర్గమకాండంలోనే వాళ్ళ ఎర్ర సముద్రం దాటేస్తారు. అక్కడ నుంచి సీనాయి పర్వతానికి చేరుకుంటారు. ఈ సీనాయి పర్వతం దగ్గర నుంచి ఇప్పుడు లేవి సంఖ్యాకాండం ప్రారంభమవుతుంది. సీనాయి పర్వతం ఇక్కడ నుంచి విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ నుంచి సీనాయి పర్వతం కొండ నుంచి బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. దీంట్లో 9 అధ్యాయాల్లో మనకు కనిపించేది ఏంటంటే జనుల సంఖ్య కనబడుతూ ఉంటుంది, యాజకులు కనబడుతుంటారు, లేవీలు కనబడుతుంటారు, ఇంకా సేవ పరిచర్య కనబడుతుంది, చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంటాయి. మొదటి భాగంలో కనిపించేవి. రెండో భాగంలో కనిపించేది ఏంటంటే వీరు ఇక్కడ నుంచి బయలుదేరిన వారు, సీనాయి పర్వతం నుంచి బయలుదేరిన వారు మోయాబు సరిహద్దుకు చేరుకుంటారు. ఈ మోయాబు అనగానే మనకు గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే మోయాబు తర్వాతనే కానాను వరకు చేరుకుంటారు. ఈ కానాను అది దాటితే ఇంకేం లేదు, యోర్దన్ నది దాటగానే ఎక్కడ వెళ్ళిపోతారని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళిపోతారు. ఇక మోయాబు పరిసర ప్రాంతాల నుంచి కానాను సరిహద్దు వరకు మనకి ఎక్కడ కనబడుతుంది అంటే 10వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు మనకు కనబడుతుంది. అర్థమవుతుంది కదా పిల్లలు? మొదటి భాగం ఏంటంటే మీరు చెప్పగలుగుతారు, ఇప్పుడు బాగా అర్థమైంది కాబట్టి చెప్పగలుగుతారు. ఏంటి మొదటి భాగంలో కనిపించేది? ఆ మొదటి అధ్యాయం నుంచి అంటే మొదటి అధ్యాయం ఆ భాగంలో మొదటి భాగంలో జనసంఖ్య రాయబడడం, అక్కడ నుంచి సీనాయి పర్వతం నుంచి వెళ్ళడానికి సిద్ధపాటు, మన శ్రీనివారం సిద్ధపాటు జరుగుతున్నది కదా పిల్లల బల్లాన్న కొరకు. ఇక్కడ సీనాయి పర్వతం నుంచి మోయాబు వెళ్ళడానికి సిద్ధపాటు, ఇక్కడ నుంచి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. మొదటి భాగం అంతా కూడా సిద్ధపాటు కనబడుతుంది. ఈ రెండవ భాగం కనిపించింది అంటే మోయాబు సరిహద్దు నుంచి కానాను సరిహద్దు వరకు ప్రయాణం కనబడుతుంది, యోర్దన్ నది వరకు. రెండవ భాగంలో ఆ రెండవ భాగంలోనే మనకు కనిపించే అధ్యాయం ఏంటంటే 10వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు కనబడుతూ ఉంటుంది. దాంట్లో చాలా పరిణామాలు జరుగుతాయి, చాలా సందర్భాలు ఎదుర్కొంటారు. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుందాం కదా. చివరి భాగంలో కనిపించేది 34 నుంచి 36 వరకు. దాంట్లో ఇశ్రాయేలుకు సూచనలు, నిబంధనలు, ఆజ్ఞలు, దేవుని సలహాలు ఉంటాయి. ఈ 3 భాగాలు చదువుతుంటే సంఖ్యాకాండం ఏముందంటే మనం ఇట్టే చెప్పగలుగుతాం. ఆ సారాంశం ఒకటి అర్థమైపోయింది. ఈ మొదటి భాగాన్ని మనం క్షుణ్ణంగా కొన్ని అధ్యాయాలు మనం ప్రారంభించడానికి మనం సిద్ధపడదాం పిల్లలు. మొదటి అధ్యాయము సంఖ్యాకాండంలో మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరమున 2వ నెల మొదటి తేదీని సేనాయి అరణ్యమందలి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలు వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారిని అందరినీ లెక్కించి సర్వసమాజ సంఖ్యను వ్రాయించుము. సరిపోతుంది పిల్లరా. ఇక్కడ ప్రజా సంఖ్య కనబడుతుంది. మొట్టమొదటి ప్రజా సంఖ్య ఇశ్రాయేలుకు పిల్లరా. ఇక్కడ ఏంటంటే అది ఏ సంవత్సరం కూడా చెప్తున్నారు. వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీ. అంటే ప్రతిదీ కూడా లిఖిస్తున్నారు. ప్రతిదీ కూడా ఎవరు రాస్తున్నారు? సాక్షాత్తు మోషే గారు రాస్తున్న మాట ఎప్పుడు మనం వింటూ ఉంటాం, ఎంతో మంది చెప్పగా మనం వింటాం. నిజంగా గ్రంథ రచయితలు ఎవరన్నది వారిని శైలిని బట్టి, వారు రాసిన శైలిని బట్టి మనకు అర్థమవుతుంది. కొన్ని మాటలు మనం ప్రార్థించినప్పుడు కానీ, వర్షిప్ చేసినప్పుడు కానీ, మెసేజ్ చెప్పినప్పుడు కానీ, సాంగ్ పాడినప్పుడు కానీ, అంటే స్వరం విని ఇది ఎవరు పాడుతున్నారో మనం చెప్పగలుగుతాం. మెసేజ్లో కూడా కొన్ని ఉచ్చారణ ఏంటంటే అందరూ వాడినట్టుగా ఒక్కొక్కరికి ఒక శైలి ఉంటుంది. కొన్ని ఊత పదాలు ఉంటాయి. వారు ఎవరు అంటారంటే, ఈ మాటలు ఎవరు అంటారంటే పలానా ఆయన అంటారండి, ఆయనే చెప్పుకుంటాడు ఈ వాక్యం అని. ఎలాగైతే అంటున్నామో ఈ రాసే విధానాన్ని బట్టి మనం చరిత్రలో తర్వాత వచ్చిన వారు మోషే గారు రాశారని కన్ఫర్మ్ చేశారు. కానీ ఆ మాటలు, ఆ విధానము, శైలి, ప్రస్తావన ఎవరు తీసుకొస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తి ఎవరో కాదండి, ఇతనే మోషే గారే రాశారు. ఎందుకంటే క్షుణ్ణంగా ఆ రోజులో ఉన్నవాడు కాబట్టి అతనే రాశారనే మాట చరిత్రకారులు ఈ పదాన్ని మాటికి ఎత్తి చూపారు పిల్లలు. అలాంటి సందర్భంలోనే ఈ మొట్టమొదటి ప్రజా సంఖ్య రాయబడుతుంది. వాళ్ళు ఎక్కడున్నారంట? సీనాయి పర్వత అరణ్యమందలి ప్రత్యక్ష గుడారంలో అంటున్నాడు. అంతే కదా పిల్లలు? సారీ, ప్రత్యక్ష గుడారంలో మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నారు. ప్రజా సంఖ్య రాయాలి, మీరు ప్రజా సంఖ్య రాయాలన్నప్పుడు ఎంతటి వయసు వారినో చెప్తున్నాడు. 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం గల వారిని లెక్కించమన్నాడు. మనకు బాగా తెలుసు ఇజ్రాయేల్లో వారి కాల్బలం ఎంత అంటే మనం ఇట్టే మాట్లాడతాం. ఎంత అంటాం? 6 లక్షలు అంటాం పిల్లలు. 6 లక్షలు వచ్చిన సంఖ్య ఇక చివరి 46 వర్షాలు అంటారు చూడండి పిల్లలు. లెక్కింపబడి 6,03,550 మంది అయ్యి సరిపోతుంది పిల్లలు. అక్కడ మాట అంటున్నాను 6,03,550 మంది. అది ఎంతటి వయసు పైన ఉన్నవారంటే 20 సంవత్సరాలు పైబడిన వారు. అందులో స్త్రీలు లేరు. ఆ సంఖ్య మనం గుర్తుంచుకోవాలి. ఇదంతా కూడా చదువుతూ ఉంటే మనకు నిజంగా అర్థమవుతుంది. 6,03,550 అక్కడ రాసుకొని కావాలంటే అక్కడ మాట చూడండి పిల్లలు. 350 మంది అయ్యి అన్నాడు.
5 550 మంది. 6,03,550 మంది. ఇందులో 20 సంవత్సరాల పైన ఉన్నవారు లెక్కింపబడ్డారు. పురుషులు మాత్రమే లెక్కింపబడ్డారు. స్త్రీలు లేరు. 20 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు లేరు. వృద్ధులు లేరు. అందులో వృద్ధ స్త్రీలు లేరు. వృద్ధ పురుషులు కూడా లేరు. చిన్నపిల్లలు అసలు లేరు. మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే లేవీలు కూడా లేరు. మన 6 లక్షల కాల్బలం అని ఇట్టే అంటాం, కానీ అందులో వచ్చిన వారు కాల్బలంలో చాలా మంది ఉన్నారు. ఇంకా మనం నిర్గమకాండకు వెళ్తే అన్య జనాంగం కూడా వీరితో పాటు వచ్చిందంట. ఈ లెక్కింపబడిన వారిలో ఈ జాతుల గురించి మాట్లాడితే ఇశ్రాయేల్ జాతి గురించే లెక్కించేశారు. ఇశ్రాయేల్ లెక్కించారు. అందులో లేవి గోత్రము లెక్కింపబడలేదు. అంతేకాదు 20 సంవత్సరాలు పైబడిన వారే లెక్కింపబడ్డారు. దాంట్లో పిల్లలు లేరు, వృద్ధులు లేరు, స్త్రీలు లేరు. ఇంకా యవన స్త్రీలు కూడా లేరు. 20 సంవత్సరాలు పైబడిన వారు కూడా స్త్రీలు లేరు. పురుషులు మాత్రమే లెక్కింపబడరు. అలా లెక్కింపబడిన వారిలో 6,03,550 మంది లెక్కింకలోకి వచ్చిన వారు పిల్లల ప్రజా సంఖ్య కనబడుతుంది. ఎక్కడ? మొట్టమొదటి అధ్యాయంలో. కింది కొన్ని మాటలు మనం చూస్తే పిల్లల 2వ అధ్యాయంకి వచ్చినట్లయితే చూడండి పిల్లల. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కములను పట్టుకొని తమ తమ ధ్వజముల నొద్ద దిగవలెను. వారు ప్రత్యేక గుడారములకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సరిపోతుంది పిల్లల. ఇంకొక మాట ఇక్కడ 2వ అధ్యాయంకి వచ్చిన మాటలు ఏంటంటే, మొదటి అధ్యాయంలో మనకు కనిపించేది ఏంటంటే ప్రత్యక్ష గుడారం కంటే ముందుగా మనకు కనిపించే ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ప్రజా సంఖ్య కనబడుతుంది. అందులో లెక్కింపబడిన వారు 20 సంవత్సరాల పైన ఉన్న వారు లెక్కింపబడ్డారు. పురుషులు మాత్రమే లెక్కింపబడ్డారు. అందులో ఎంతమంది అయ్యా అంటే 6,03,550 మంది లెక్కింపబడిన వారు. ఈ ప్రజా సంఖ్య మనకు కనబడుతుంది. ఈ 2వ అధ్యాయంకి వచ్చేసరికి వెళ్ళి ఇక్కడ 2వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా కనిపించే మాట ఏంటంటే, ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో ఎక్కడ ఎవరు ఎలా ఉండాలి అనే విషయాన్ని ప్రస్తావన తీసుకొస్తున్నాడు. ప్రత్యక్ష గుడారం అంటే మనకు బాగా తెలిసిన మాట, అది స్క్వేర్గా ఉండేది కాదు, రౌండ్గా ఉండేది కూడా కాదు పిల్లలు. దాన్ని ఒక పాలెం అంతా కూడా ఎలా ఉండేదంటే ఇలాంటి షేప్లో ఉండేది, రెక్టాంగులర్ షేప్లో ఉండేది. పొడవు వెడల్పు అనేది మాకు బాగా తెలుసు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు బాగా కొలుపు అంటే ఈ దిక్కులు కూడా కొలనులు, సూచనలు అన్నీ కూడా పక్కాగా చేశాడు దేవుడు. మోషే గారికి ఏ రీతిగా సెలవిచ్చారు, మోషే గారికి ఆ రీతిగా చేశారు. వారి సేనలు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలనే ప్రస్తావన అందులో. మళ్ళీ అంతేకాదు, వీరు ఎప్పుడు బయలుదేరాలి, ఎక్కడ నిలవాలి, ఎలా నిలవాలి, ఏ దిక్కున వీరు నిలవాలనే మాటలు 2వ అధ్యాయంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇందులో కొన్ని మాటలు ఏంటంటే, ఆ 12 గోత్రాలని 12 గ్రూపులుగా చేసేసారు. అంటే 12 గ్రూపులు అంటే 4 గ్రూపులుగా డివైడ్ చేశారు. అందులో 4 గోత్రాలు ప్రత్యేకమైన శైలిలో ఉంటారు. ఈ మాట అక్కడ మనం ముందున్న మాటలు మనం చూసుకుంటూ మనం ముందుకెళ్తే పిల్లలు 2వ అధ్యాయంలోనే వాళ్ళు ఎలా ఉండాలో మాట్లాడుతున్న 3వ వచనం. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున ఎవరు ఉండాలంట? యూదా పాలెం ఉండాలంట పిల్లలు. వారితో పాటు ఎవరు ఉంటారంటే ఇంకా 5వ వచనంలో ఇస్సాకారు గోత్రికులు దిగవలను అంటాడు. ఏదే భాగంలో? తూర్పు దిక్కు. ఎవరెవరు ఉండాలి? యూదా పాలెం ఉండాలి. అందుకనే ఆ 12 గోత్రాలని పాలెలు అని కూడా అనేవారు. యూదా పాలెము, రూబేను పాలెము, ఇస్సాకారు పాలెము, నఫ్తాలి పాలెము, బెన్యామీను పాలెము, ఈ మనష్షే పాలెము, ఇలా ఇస్సాకారు పాలెం, ఇలా జబులూను పాలెము అని పిలిచే పేర్లు మనకు ఎక్కువ కనబడుతున్నాయి. దీన్ని 4 దిక్కులకు ఏ రీతిగా డివైడ్ చేస్తున్నట్టు ఒక్కొక్క దిక్కుకు 3 గోత్రాలు పెడుతున్నాడు. ఆ 3 గోత్రాల్లో తూర్పు దిక్కుని చెప్తున్నాడు ప్రత్యేకంగా. తూర్పు దిక్కును పెడితే ఆ తూర్పు దిక్కును సూచిస్తూ ఎవరెవరు ఎక్కడ ఉండాలనే మాటలో ఆ 12 గోత్రాలని ఏ రీతిగా డివైడ్ చేస్తున్నాడో చక్కగా చెప్తున్నాడు. యూదా పాలెం ఉండాలి ఎక్కడ? తూర్పు దిక్కున. వారితో పాటు వారి సమీపంగా ఇస్సాకారు, అలాగే 7వ వచనం అంటాడు జెబులూను గోత్రికులు ఉండవాలి అతని సమీపంలో. అంటే 12 గోత్రాల నుంచి 3 గోత్రాలను పక్కన తీశాడు తూర్పున పెట్టడానికి. అదే కదా పిల్లలు. అంటే ప్రతిదీ కూడా దేవుడు చూడండి పిల్లలు ఎలా సూచిస్తున్నాడంటే వాళ్ళు ఎలా ఉండాలి. అదే కదా మనం 3 భాగాలుగా డివైడ్ చేస్తాము. ఈ 3 దాంట్లో మొదటి భాగంలో ఒక్కొక్క అధ్యాయం గురించి మనం మాట్లాడుకున్నాం. మొదటి అధ్యాయంలో కనిపించే మాట ఏంటంటే ప్రజాసంఘం కనబడింది. 2వ అధ్యాయంలో కనిపించేది అంటే ఆ పాలెము ఏ రీతిగా ఉండాలి, ఎవరు ఎక్కడ నిలవాలి, ఎక్కడి నుంచి మళ్ళీ తిరిగి బయలుదేరాలి. అందులో ఆ గోత్రాలు మాకు ఇష్టం వచ్చినట్టు పెద్దోడు కదా తూర్పున ఉండాలనే సూచన లేవు అక్కడ. అలా లేదు, దేవుడు సూచిస్తున్నాడు. ఆ 12 గోత్రాలను డివైడ్ చేస్తున్నాడు. ఒక్కొక్క దిక్కుకు 3 గోత్రాలను డివైడ్ చేస్తున్నాడు. యూదా పాలెము, ఇస్సాకారు, జెబులూను. ఈ 3 గోత్రాలు తూర్పు దిక్కున ఉండాలి. తూర్పు అంటే బాగా తెలుసు కదండి మనకు. ఎక్కడ ఉంటుంది? సూర్యుడు ఉదయించేది కాబట్టి అక్కడ ఉంటుంది. సో తూర్పునే మనకు ఇంకా చెప్పాలంటే ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం ఉండేది తూర్పున. ఆ తూర్పున 3 గోత్రాలు ఉన్నాయి, యూదా, ఇస్సాకారు, జెబులూను. ఇప్పుడు మీరు ఎప్పుడు అడిగినా కానీ నేను ఇట్టే చెప్పేస్తారు. ఈజీ, చాలా ఈజీ, డెడ్ ఈజీ అంటారు కదా మనం.
అలాంటి క్వశ్చన్ పేపర్ ఇట్టే లీక్ చేయొచ్చు, మన క్రిస్మస్ కలిగినా కానీ చెప్పగలుగుతారు మీరు. ఆ 3 గోత్రాలు తూర్పు దిక్కున ఉండాలంట పిల్లలు. తర్వాత చెప్తున్నాడు చూడండి పిల్లలు, 10వ వచనము. రూబేని పాలెము చదవండి. రూబేను పాలెపు ధ్వజము అమ్మా వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలను. సేదోయూరు కుమారుడైన ఎలీషూరు రూబేను 12వ వచనం కూడా చూడండి. 12వ వచనం కూడా అమ్మా. అతని సమీపమున షిమియోను గోత్రం దిగవలను. అలాగే 14వ వచనం, అతని సమీపమున గాదు గోత్రం ఉండాలంట. వీరు ఎవరు ఎక్కడ ఉండాలంటే దక్షిణ దిక్కు అంటున్నాడు, సౌత్ లో. మనం ఇందాక మనం మాట్లాడుకున్న మా మొదటి భాగంలో కనిపించిన మాట ఏంటంటే తూర్పు దిక్కున ఎవరు ఉండాలి? ఇప్పుడు యూదా ఉండాలి, ఇస్సాకారు ఉండాలి, జెబులు ఉండాలి. ఇప్పుడు దక్షిణ దిక్కు ఉందంట. ఆ దక్షిణ దిక్కులో ఎవరు ఉండాలంటే రూబేను పాలెం ఉండాలంటున్నాను. వారికి సమీపంగా ఎవరెవరు ఉండాలంట? షిమ్యోను అలాగే గాదు గోత్రికులు ఉండాలి. అంటే దక్షిణ దిక్కున షిమ్యోను, గాదు, రూబేను పాలెంతో పాటు కలిసి ఉంటారు. అంతే కదండి, 3 గోత్రాలు. మొట్టమొదటి తూర్పున 3 గోత్రాలు ఎవరెవరు? యూదా, ఇస్సాకారు, జెబులును. అది తూర్పు దిక్కు అన్నాడు. ఇప్పుడు దక్షిణ దిక్కున 3 గోత్రాలు, రూబేను, షిమ్యోను, గాదు, 3 గోత్రాలు. ఇప్పుడు 12 గోత్రాలు. ఇప్పుడు ఎన్ని గోత్రాలు పోయాయి? 6 గోత్రాలకు బాగానే డివైడ్ చేశాడు. అంటే ప్రత్యక్ష గుడారం చుట్టూ. అంటే ఇప్పుడు వీరు ఎక్కడున్నారంటే అరణ్య మార్గంలో ఉన్నారు. వీరు మనకు బాగా తెలిసిన మాట, ఆయన విప్పమంటే ప్రత్యక్ష గుడారం విప్పాలి. సూచన ఏంటయ్యా అంటే పైన మేఘస్తంభము ప్రత్యక్ష గుడారం మీద ఎప్పుడైతే అంటే ఆ అగ్నిస్తంభము ప్రత్యక్ష గుడారం పైన నుంచి పైకి వెళ్ళిపోయి నీడ లాంటిది వచ్చేసిందా, ఆ మేఘం నీడ లాంటిది వచ్చేసిందా, వీరు బయలుదేరాలి. అదే సూచన. ఆ గుడారం పైన మేఘస్తంభము పైనుంచి తప్పింపబడి అగ్నిస్తంభం నిలిచిన ఆ ప్రకాశమైన వెలుగు నిలబడిందా, ఆ ప్రకాశమైన వెలుగు ఎప్పుడైతే ఆ ప్రత్యక్ష గుడారం మీద నిలబడుతుందో అక్కడ వీరు గుడారం వేయాలి. అది ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అలాగే అక్కడే ఉండాలి. ప్రత్యక్ష గుడారాన్ని ఇంకా విప్పడానికి లేనే లేదు. ఆ గుడారం ఉంది కదా, మరి మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము మా పాలేలతో పాటు మేము ఉంటాం, మా కుటుంబాలతో పాటు ఉంటాం. 6 లక్షల జనాంగం అన్నాం. 6,03,550 పురుషులు అన్నాం లెక్కింపబడిన వారిలో. వారితో పాటు పిల్లలు ఉన్నారు, 20 సంవత్సరాలు అంటే తక్కువ వారు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అన్య జాతుల వారు కూడా ఉన్నారు. నిర్గమాండంలో మూలకు వెళ్తూ ఉంటే ఆయా జాతుల వారు కూడా బానిసత్వ చెరలో నుంచి వచ్చారు. వీరితో పాటు వచ్చిన వారు వీరందరితో ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా మేము ఉంటామంటే కుదరదంట. తూర్పున ఏ గోత్రం ఉండాలి, వారితో పాటు మిగతా గోత్రాలు ఎవరు ఉండాలి. అలాగే ఇలా డివైడ్ చేస్తున్న మాట ఏంటంటే ఇలా తూర్పున యూదా గోత్రం ఉండాలి, వారితో పాటు ఇస్సాకారు, జెబులూను ఉండాలి. అలాగే దక్షిణ గ్రూపులు అంటున్నాడు, దక్షిణంగా రూబేను ఉండాలి, గాదు ఉండాలి, షిమ్యోను ఉండాలి. ఈ 3 గోత్రాలు అక్కడ ఉండాలి. 6 గోత్రాలు పోను మిగతా 6 గోత్రాలు కూడా డివైడ్ చేస్తున్నాడు. మాట కూడా చూడండి పిల్లలు. 18వ వచనం, ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలెం పడమటి దిక్కున ఉండాలి అంటున్నాడు పిల్లలు. వారితో పాటు 20వ వచనం కూడా చూడండి పిల్లలు. అతనికి సమీపమున మనష్య గోత్రం ఉండాలి. అతని సమీపమున మనష్య గోత్రం ఉండాలి. అలాగే 22వ వచనం, అతని సమీపమున బెన్యామీను గోత్రాలు ఉండాలంట పిల్లలు. వారు మొట్టమొదటి గోత్రాలకి తూర్పున అయిపోయింది. తర్వాత రూబేను గోత్రం వారితో పాటు ఉన్న వారికి దక్షిణ గోత్రాలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చిన వారు పశ్చిమ గోత్రాలు అంట. పశ్చిమ దిక్కున అంటున్నాడు. పశ్చిమ దిక్కులో ఎవరెవరు ఉన్నారంట? పశ్చిమాన ఎఫ్రాయిము ఉన్నాడు, మనష్షే ఉన్నాడు, బెన్యామీను ఉన్నాడు. ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను వీరు ఎవరయ్యా అంటే మీరు ఇట్టే చెప్పగలుగుతారు. ఇంకా చెప్పాలంటే యోసేపు గారు 2 కుమారులు ఉన్నారు. ఎవరెవరు? మనష్షే, ఎఫ్రాయిం. అందుకనే ఈ మనష్షే, ఎఫ్రాయిములు చేర్చబడిన చోటు ఎవరు ఉండాలి? యోసేపు గారు ఉండాలి. ఎందుకంటే అన్నదమ్ములతో పాటు అంటే మిగతా వయసు కాలం అంతా కూడా అంటే బాల్యం అనేది కొంతకాలమే కదా, బానిసత్వంలో వెళ్ళిపోవడం, అమ్మేయడము, అక్కడ ఎదగడము. దాన్ని బట్టి తన తండ్రి ఏం చేశాడంటే నేను 2 పాలు ఇస్తాననే ఉద్దేశంతో యోసేపు గారి కుమారులు ఇక్కడ కనబడుతున్నారు. ఎఫ్రాయిం కనబడుతున్నాడు, మనష్షే కనబడుతున్నాడు. ఆ భాగంలో ఎవరు ఉండాలయ్యా అంటే యోసేపు గారు ఉండాలి. ఆ భాగాన్ని తన 2 కుమారులైన ఎఫ్రాయింకు, మనష్షేకి ఇచ్చాడు. కాబట్టి ఈ పశ్చిమ దిక్కున ఆ భాగాన్ని వెస్ట్ను ఎవరికి ఇచ్చేశారంటే ఎఫ్రాయిముకును, మనష్షేకును. బెన్యామీను ఎవరు? చిన్నవాడు, యోసేపు యొక్క తమ్ముడు. ఈ 3 గోత్రాల వరకు ఎవరు ఏ భాగం వచ్చిందంటే పడమటి దిక్కున వచ్చేసింది పిల్లలు. ఇంకా మిగిలిన ఎన్ని గోత్రాలు ఉన్నాయి? ఇంకా చెప్పాలంటే 4 గోత్రాలు కనబడతాయి అంట అనుకుంటాను. ఇంకా చూద్దాం పిల్లలు. 25వ వచనం నుంచి ఉత్తర దిక్కున ఉండాలంట పిల్లలు. దాను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున
ఏ దిక్కున ఉండాలి? ఉత్తర దిక్కున. ఎందుకంటే 3 దిక్కులు అయిపోయాయి కాబట్టి మనకు మిగిలింది ఆ నార్త్ ఒకటి కాబట్టి ఉత్తర దిక్కున ఉండాలి. దానితో పాటు ఎవరు ఉండాలో 27వ వచనము అలాగే 29వ వచనం చూస్తారు పిల్లలు. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగాలి. 29వ వచనంలో అతని సమీపన నఫ్తాలి గోత్రం కూడా ఉండాలి పిల్లల. ఇప్పుడు మీరు ఈజీగా చెప్పొచ్చు, తూర్పున ఎవరెవరు ఉండాలి? యూదా, జెబులూను, ఇస్సాకారు. ఈ 3 గోత్రాలు తూర్పు దిక్కున ఉండాలి. అలాగే వెస్ట్ సౌత్లో ఎవరు ఉండాలంటే రూబేను పాలెం ఉండాలి, వారితో పాటు షిమియోను, గాదు ఉండాలి. అలాగే పశ్చిమాన పడమటి దిక్కున ఎవరు ఉండాలంటే ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామిన్. ఇంకెవరు గుర్తున్నా గుర్తు లేకున్నా ఈ పడమటి దిక్కు మాత్రం ఈజీ గుర్తు ఉండాలి. ఎందుకంటే యోసేపు యొక్క రాహేలు కన్నది ఇద్దరిని కాబట్టి ఆమె కుమారుడైన యోసేపు లేడు కాబట్టి యోసేపు పుట్టిన 2 కుమారులు దాంట్లో ఉన్నారు. బెన్యామీను, మనష్షే, ఎఫ్రాయిము ఉన్నారు. వాళ్ళతో పాటు ఎవరు ఉన్నారు? ఇప్పుడు బెన్యామిన్ ఉన్నాడు, అంటే చిన్న తమ్ముడు కాబట్టి బెన్యామిన్ ఉన్నాడు. ఆ పడమటి దిక్కులో 3 ఉన్నారు. ఈ తర్వాత మిగిలింది ఏదైనా ఉందంటే ఉత్తర దిక్కు, ఆ నార్త్ సైడ్ ఎవరు ఉన్నారంటే మనకు కనబడేది నఫ్తాలి, దాను, ఆషేరు. నఫ్తాలి, దాను, ఆషేరు, నఫ్తాలి. ఈ చివరి ఆ 3 గోత్రాలు ఈ ఉత్తర దిక్కున ఉండిపోయారు పిల్లలు. 4 దిక్కులు మనకు కనబడిపోతున్నాయి. 4 దిక్కుల్లో ఉన్నారు. ఇప్పుడు ఇలాగే మనం కదా పిల్లలు, ఈ రీతిగానే ప్రత్యక్ష గుడారం ఉన్నది. ఈ తూర్పు సైడ్ మనం ఇలాగే తూర్పు చూస్తున్నాం కాబట్టి ఈ తూర్పు సైడ్న 3 గోత్రాలు వచ్చేసాయి. ఈ వెనకాల పడమటి దిక్కున దీనికి క్వైట్ అపోజిట్ కాబట్టి పడమటి దిక్కున ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామిన్ గోత్రాలు వచ్చేసాయి. సౌత్లో రూబేన్ పాలెం వచ్చేసి, నార్త్లో ఇందాక చదువుకున్న నఫ్తాలి, దాను, ఆషేర్లు వచ్చేసారు. ఇదంతా కూడా ఫిక్స్ అయిపోయింది. అలానే వీరు తాకడానికి లేదు ప్రత్యక్ష గుడారాన్ని. అంటే భూభాగాలు ఎక్కడ నిలవాలో చెప్పేశాడు, ఎప్పుడు నిలవాలో చెప్పేశాడు. దాని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళే విధానాన్ని కూడా ఎవరికి తెలియజేస్తుంటారు. 2వ అధ్యాయం మనకు ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఈ తర్వాత ఆ మాట చూసుకుని మనం ముందుకెళ్దాం పిల్లలు. 32వ వచనం కూడా కొన్ని మాటలు చూసినట్లయితే, వీరు ఇశ్రాయేలులో లెక్కింపబడిన వారు, తమ సేనల చొప్పున తమ పాలెములలో లెక్కింపబడిన వారందరూ 6,03,580 మంది. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలుతో తమను లెక్కించుకొనలేదు. అట్లు ఇశ్రాయేలులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను ప్రతి వాడు తమ తమ ధ్వజములను బట్టి దిగుచు సాగుచుండిరి. అంటే ఎక్కడ నిలవాలో చెప్తున్నాడు, ఎలా నడవాలో కూడా చెప్తున్నాడు. ఎక్కడ నిలవాలో, ఎక్కడ సాగాలో ఇవన్నీ కూడా మనకు 2వ అధ్యాయంలో కనబడుతున్నాయి. కానీ అలాని ఇష్టమన్నట్టుగా ఉండడానికి లేదు. తాను సూచించినట్టుగా ఏ గోత్రం ఏ దిక్కున ఉండాలో ఆ దిక్కునే మీరు ఉండాలి. ఇక 3వ అధ్యాయంకి వచ్చిన తర్వాత మనకి కనిపించింది అంటే పిల్లలు మనకి నిజంగా చెప్పాలంటే లేవీ లెక్క కనబడుతూ ఉంటారు. ఇందులో లేవీలు కూడా లెక్కింపబడినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ లేవీల్లో ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు, సేవ పరిచయం గురించి చెప్తూ ఉంటాడు. అలా మనకు సూచనలుగా దృష్టాంతాలుగా కనిపించిన వారిలో ఆరోను కుమారులు అన్యాగ్ని తీసుకొచ్చి అక్కడే చంపబడినట్టుగా కూడా మనకు ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఏదైనా విషయంలో మన ప్రస్తావన వచ్చినప్పుడు కూడా మెసేజ్లు కూడా మనం ఎప్పుడైనా అప్పుడప్పుడు వింటున్న మాటలను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆహారంలో కుమారులు 2 చంపబడ్డారనే విషయం వింటుంటాం. అన్యాగ్ని తీసుకొచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారంలో చంపబడ్డారని ఆ ప్రస్తావన కూడా ఇక్కడ వస్తుంది. చూడండి పిల్లలు 3వ అధ్యాయం నుంచి. సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశావళి ఇవే. అహరోను కుమారుల పేర్లు ఏమనగా తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అన్నవే. ఇవి అభిషేకం నుండి యాజకులైన అహరోను కుమారుల పేర్లు. వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. నాదాబు, అబీహు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయి వారికి కుమారులు కలగలేదు కనుక ఎలియాజరు, ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. సరిపోతుంది పిల్లలు. ఈ మార్చిన పిల్లలు ఇది మనకు అంటే ఈ 3వ అధ్యాయంలో మనకు తారసించే విషయంలో లేవీల గురించి మనకు వస్తుంది. లేవీలు అక్కడ లెక్కింపలేదు కాబట్టి ఈ 3వ అధ్యాయంలో లెక్కిస్తూ ఉంటాడు. లెక్కించిన తరుణంలో ప్రత్యేకంగా యాజకత్వం గురించి చెప్తున్నాడు. మోషే ఆరోన్లది యాజకత్వ సేవ పరిచర్య మనకు బాగా తెలుసు. మోషే గారు యాజకత్వం చేయకపోయినా మోషే ఆరోన్ల కుటుంబాలను తీసుకొస్తూ ఉంటాడు. అందులో ప్రాముఖ్యంగా యాజకత్వ బాధ్యతలు అహరోను మీద పెట్టినట్టు కనబడుతుంది. అహరోనే యాజకత్వం చేసేవాడు. అందుకనే చాలాసార్లు అనేవాడు, మోషే కూడా అనేవాడు, తెగులు వస్తుంది కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి ఆ బలిపీఠం నిప్పులు తీసుకొని రమ్మని అహరోనుకు సెలవు ఇచ్చేవాడు. వెంటనే అహరోను వెళ్ళి ఆ బలిపీఠం నిప్పులు తీసుకొని వచ్చేవాడు. ఆ తెగులు అక్కడ నిలిచినట్టుగా కనిపించేవాడు. అనేది సమాన దూత చంపుకుంటూ వస్తున్న తరుణంలో అంటే ఎక్కువగా వెళ్ళింది విషయం ఏంటంటే మోషే గారు వెళ్ళినా అహరోను కుటుంబం మీదనే అంటే వీరు కూడా ఎవరయ్యా అంటే లేవీయులు. మనకు తెలిసిన విషయమే కదా. లేవీయుడు ఒక్కడు లేవీ వంశస్థురాలను పెళ్లి చేసుకున్న మాట నిర్గమకాండం మనం చూస్తుంటాం. మోషే గారు తల్లి గారు అలాగే తండ్రి గారి గురించి మనకు తెలుసు, పేర్లు బాగా తెలుసు కదండి.
తెలుసు కదా, ఎవరండి? అమ్రాము, అమ్రాము, ఎకెబేదు, విన్నారు కదా పేర్లు. యొకెబెదు. ఆ మాట ఇందులో కూడా మాట్లాడుతుంటాం. మనం ఎప్పుడు పాటలు కూడా మాట్లాడుతూ ఉంటాం. కొన్ని మాటలు మనకి లేవీలు కూడా అప్పట్లో వీరి ప్రస్తావన తీసుకొని వచ్చారు. అందుకని గోత్రముల వారు వారి గోత్రాలను పెళ్లి చేసుకున్న మాట ఈ సంఘటన చివరిలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ ప్రస్తావన చెప్తూ ఉంటాడు. వీళ్ళు ఎవరో కూడా చెప్తుంటారు. చూడండి పిల్లగా 17వ వచనం చూడండి. లేవి కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి అంటాడు. అంటే లేవీలు ఇందాక మనం అన్నాం కదా పిల్లలు, 12 గోత్రాలను దేవుడు డివైడ్ చేశాడు. అంటే ఉన్నాయి ఎన్ని గోత్రాలు అంటే 13 గోత్రాలు ఉన్నాయి. 13 గోత్రాలు లేవి గోత్రాన్ని పక్కన పెట్టేశాడు. లెక్కించినప్పుడు కూడా ఆ 12 గోత్రాలను లెక్కించారు, 13 గోత్రాన్ని పక్కన పెట్టేశారు, లేవి గోత్రాన్ని పక్కన పెట్టేశారు. అలా లెక్కించినప్పుడు 6,03,550 మంది జనాభా అయ్యారు. వారు ఎక్కడెక్కడ ఉండాలో చెప్పేశాడు. ఆ 12 గోత్రాలకి ఇంకొక గోత్రాన్ని దేవుడు పక్కన పెట్టేశాడు. అలా 3వ దీనికి వచ్చిన తర్వాత ఆ ఏదైతే ఆ గోత్రాన్ని పక్కన పెట్టేశాడో ఆ గోత్రాన్ని దేవుడు లెక్కిస్తున్నాడో అలా లెక్కించినప్పుడు అంట ఈ లేవికి, అందులో లేవి అంటే యాజకత్వం చేసే విషయంలో ఎందుకు లేవిని ప్రత్యేకం చేశాడంటే నిజంగా చెప్పాలంటే మోషే ఆరోనుని బట్టి లేవి గోత్రాన్ని ప్రత్యేకమైన స్థానం దేవుడు ఇస్తున్నాడు. లేవి గోత్రానికి ప్రత్యేకమైన స్థానం ఇస్తున్నాడు. వీరు లేవి కుటుంబం నుంచి వచ్చిన వారు. అందుకు మాట మనకు అర్థం అవడానికి లేవి కంటే 3 కుమారులు అంట. ఆ మాట చూడండి పిల్లరా. గెర్షోను, కహాతు, మెరారి అంట. ఆ కహాతు అని మధ్యలో ఉన్నవాడు గెర్షోను, కహాతు, మెరారి. ఈ పేర్లు మనకు బాగా గుర్తుండాలి. బాగా సుపరిచిత మాటలు మనకి ఈ గ్రంథంలో ఎక్కువగా వినబడుతుంటాయి. పాత నిబంధన గ్రంథం ఉన్న కీర్తనలో కూడా ఈ ప్రస్తావన వస్తూ ఉంటుంది. గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను, కహాతు, మెరారి. ఈ మధ్య వస్తున్న వాడే కహాతు పిల్లల్లోనే అక్కడ కనబడుతుంది. చూడండి పిల్లగా 18వ వచనం. కహాతు కుమారుల వంశకర్తల పేర్లు. కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉష్. అంటే ఇక్కడ కహాతు కూడా ఎంతమంది పిల్లలు ఉన్నారని చెప్తున్నాడు. చూడండి పిల్లలు, పురుషులు 4 ఉన్నారు కదా. అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉషీలు అనవాలి. ఈ మనం ఇందాక అన్నాం కదా పిల్లల, మోషే గారి తండ్రి గారి పేరు, తల్లి గారి పేరు అని చెప్తున్నాం. ఎక్కువగా మనం వింటున్న మాటలు. అందులో నుంచి అమ్రాముకు పుట్టిన పిల్లల నుంచే మోషే ఆహారాలను ఇంకవరకు సహోదరుగా కనబడుతూ ఉంటుంది. అలా కహాతు కుటుంబంలో నుంచి వచ్చిన వారు కాబట్టి వీరు ఎవరికి పిల్లలు అంటే లేవి కుమారులు, లేవి పిల్లలు. లేవికి 3 సంతానం. ఎవరెవరి పేర్లు? గెర్షోను, కహాతు, మెరారి. ఈ మధ్యస్థులం వచ్చిన కుటుంబం నుంచే మోషే ఆహారంలో పిల్లలు కనబడుతున్నారు. అందుకని ఈ లేవీలకు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చేశాడు. వీరిని కూడా లెక్కించమన్నాడు. అంటే వారి సంఖ్య లెక్కించినప్పుడేమో వేరే కోణము, ఇస్రాయేల్ అందరిని లెక్కించినప్పుడేమో వీరిని లెక్కించమంటాడు. వీరికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. ఎలా లెక్కించమంటాడు చెప్తాడు. చూడ 15వ వచనం చూడండి పిల్లలు. 15వ వచనం. వారి వారి వంశమును లెక్కింపును ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరినీ లెక్కింపవలను. సరిపోతుంది పిల్లరా. ఇందాక చదువుకున్న మాట మనకు మనసులో ఉంది కదా పిల్లరా. మొదటి అధ్యాయంలో 20 సంవత్సరాలు పైబడిన వాడినే లెక్కలకు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే లేవీల కుటుంబాలకు వచ్చేసే వరకు వెళ్ళి ఒక్క నెల పుట్టినోడు నెల అయిందా అని కౌంట్ చేయాల్సిందే. ఎందుకంటే యాజకుల మీద లేవీలకు ప్రత్యేకమైన స్థానం ఏమైనా ఉంటే మనము యాజక ధర్మము, సేవ పరిచయం అంతా కూడా ఎవరి కుటుంబాల మీద ఉన్నది? ఏ గోత్రం అంటే లేవి గోత్రం మీద. అందులో లెక్కించినప్పుడు ఎలా ఉందంటే మొదటి 2 అధ్యాయంలో వీరి సంఖ్యలో లెక్కలోకి రాలేదు. కానీ 3వ అధ్యాయంకి వచ్చిన తర్వాత వారిని లెక్కిస్తున్నాడు. ఎలాంటి వారిని తీసుకోవాలంటే నెల మొదలుకొని ఇంకా వృద్ధాప్యం వరకు, ఇంకా ఏ వయసులో చెప్తున్నాడు పిల్లగా, 5 వరకు చెప్పాలి. ఇంకా ఇంచుమించు చెప్పాలంటే 50 సంవత్సరాల వరకు లెక్కలోకి తీసుకుంటాడు. మొదటి నెల మొదలుకొని 50 వరకు లెక్కిస్తారు పిల్లలు. అలా లెక్కించినప్పుడంతా ఈ లేవీల సంఖ్య కూడా మనకు కనబడుతుంది పిల్లలు. ఓవరాల్గా మనకు ఎంత అయ్యా అంటే చివరిగా మనకు కనబడుతుంది మొత్తం ఓవరాల్గా 23,000 చిల్లర కనబడుతుంది. 22,000 మంది అంటాడు చివరి 39వ వర్షంలో. చూడండి పిల్లల. మోషే అహరోను యెహోవా మాటను బట్టి తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీల్లో లెక్కింపబడిన వారందరూ అనగా ఒక నెల మొదలుకుని గల మగవారందరూ 22,000 మంది. మొత్తం ఓవరాల్గా లేవీల కుటుంబాల్లో లేవికి 3 కుమారులు అన్నాం. ఆ వారిలో చాలా మంది పిల్లలు ఉన్నారు. అలా కుటుంబాన్ని బట్టి లెక్కిస్తుంటే ఒక నెల మొదలుకొని లెక్కిస్తూ ఉంటే ఈ లేవి గోత్రపు వారే 22,000 మనకు ఒక్కొక్క గోత్రం అంటే ఒక్కొక్క కుమారుడు కొట్టి ముగ్గురు కుమారులు అన్నాం కదా. గెర్షోను, కహాతు, మెరారి. ఆ మెరారి ఇవన్నీ కూడా వారి సంఖ్య కూడా రాస్తుంటారు. అది మనం టోటల్గా మనం కౌంట్ చేస్తూ ఉంటే 22,300 మంది వస్తారు. కానీ దొడ్డు లెక్కన ఏమన్నాడంటే మనకు అర్థమైపోవడానికి రౌండ్ ఫిగర్ చేసి 22,000 మంది అన్నాడు. ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క కుమారుడు గెర్షోనుకు ఇంతమంది ఉన్నారు, కహాతుకి ఇంతమంది ఉన్నారు, మెరాలికి ఇంతమంది ఉన్నారు. ఒక నెల మొదలు 22,300 వస్తారు.
22,000 మందిని ఈ లేవీల్ని గుర్తించేశాడు పిల్లలు. ఇందులో ప్రత్యేకమైన స్థానం ఇస్తూ మోషే అహరోను వారికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చేసాడు. అందులో 6 పిల్లలకు మొదటివాడు అలాగే తర్వాత పుట్టినవాడు ఇద్దరు అన్యాగ్ని తీసుకుని వెళ్ళి వారు చంపబడుతున్నారు. చంపబడిన తర్వాత బ్రతికిన వాళ్ళు ఇంకిద్దరు ఉన్నారు, ఎలియాజరు ఈతామారు ఉన్నారు కనబడుతున్నారు. అదే కదా పిల్లల, ఎలియాజరు ఈతామారు తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి అంటారు పిల్లలు. ఈ 3వ అధ్యాయంలో కనిపించే మాటలన్నీ కూడా మనకు కనిపిస్తే ప్రతి వాళ్ళు తొలుచులు ప్రత్యేకమైన స్థానం ఇచ్చేస్తారు. ఇంకా మాట్లాడుకుంటే చాలా సంవత్సరాల గురించి మనం ఎప్పుడూ వింటున్న మాటలు ఏంటంటే ఇశ్రాయేలు నావారు అన్న మాట మనం ఎక్కువగా మనకు సుపరిచితం. ఇశ్రాయేలులో నావారు అంటాడు, అందరూ నావారు అన్నాడు. మొట్టమొదటిగా అందరూ నావారు అన్నాడు, ఇశ్రాయేలే నావారు అన్నాడు. తర్వాత వచ్చింది ఏంటంటే తొలుచులుగా పుట్టిన వారి నావారు అన్నాడు. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే పురుషులే నావారు అనే సందర్భాన్ని కూడా మనకు వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ముందుకు లోతుగా వెళ్తూ ఉంటే నాకు లేవీలే నావారు అన్నాడు. మొట్టమొదటిగా తొలుసులో పుట్టింది ప్రతిదీ నాదన్నాడు, అందులో తొలుసులో పుట్టిన పురుషులే నావారు అన్నాడు. ఇంకా మాట్లాడుతున్న లేవీలు నావారు అన్నారు. ఎందుకంటే యాజక ధర్మం వారిది కాబట్టి వాళ్ళు నా మీదే ఆధారపడాలి, వారిని ప్రత్యేకమైన స్థానం ఇవ్వండి. ఇశ్రాయేలు ఏదైతే మీరు భూభాగాలు పంచుకోవాల్సింది, అంటే పాలు తిన్న ప్రదేశ దేశానికి వెళ్ళిన తర్వాత మీరు స్వాస్థాన్ని పంచుకుంటారు. లేవీలకు ఏంటంటే సింబాలిక్గా ఇప్పటి నుంచి చెప్తున్నాడు, మీకంటూ స్వాస్థం ఉండదు, మీరు నా మీదే ఆధారపడాలి, మీకు సేవ పరిచయం మీ జీవిత లక్ష్యం ఈ సేవ ధర్మమే చేయాల్సింది. ఇక్కడ నుంచి మీకు స్వాస్థ్యం అంటే ఏది ఉండబోదని ఇక్కడ నుంచి అరణ్య మార్గం ఉన్నప్పటి నుంచి చెప్తున్నాడు వారికి. అదే కదా మనకు అర్థమయ్యే మాట. ఇక్కడ నుంచి మీ పరిచర్య బాధ్యత అంతా కూడా నాది, మీరు ఉండేదే నా మీద ఆధారపడి ఉండడానికి అన్న ఉద్దేశంతోనే వారికంటూ ఒక స్థానం కూడా ఇవ్వట్లేదు. అక్కడ వారికి లెక్కించినప్పుడు 22,000 మంది అయ్యారు పిల్లల. వారిని సేవ పరిచయం చేయాలి. అహరోను సంతతిని ప్రత్యేకమైన దేవుడు ఎన్నుకున్నాడు. అందులో 2 కుమారులు చనిపోయిన తర్వాత ఎలియాజరు ఈతామారు కనబడుతున్నారు. ఎలియాజర్లో ఒక ప్రత్యేకమైన స్థానమే కనబడుతుంది రానున్న రోజుల్లో. ఇలా మనకు కనబడుతుంది. వాళ్ళని లెక్కించాడు. లెక్కించిన వారికి ఇందులో కూడా 3వ అధ్యాయంలో మనకు కొన్ని మాటలు మనకు కనబడుతుంటాయి పిల్లలు. కొన్ని మాటలు మనం చూసుకుందాం. 23వ వర్షం చూడండి పిల్లలు. గెర్షోనీయుల వంశంలో మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలను. అంటే ఇందాక మనం చదువుకున్న మాటలు పిల్లలు. ఇందాక చెప్పాను కదా పిల్లలు, 8 దిక్కులు ఉన్నాయి, 4 దిక్కులు ఉన్నాయి. ఆ 12 గోత్రాలని 3 గోత్రాలుగా 4 దిక్కులకి పరిచేస్తాడు దేవుడు. అంతే కదండి. తూర్పున ఎవరెవరు ఉన్నారంటే మనం చెప్పేస్తాం, యూదా గోత్రము, ఇస్సాకారు, జెబులూను ఉన్నారు. అలాగే ఈ క్వైట్ తూర్పుకి ఆపోజిట్ గా పడమన ఎవరున్నారు? మనష్షే, ఎఫ్రాయిము, బెన్యామీను గోత్రాలు ఉన్నాయి. అందుకనే ఒకటి మాట గుర్తుంచుకోవాలి పిల్లలు, ఈ ప్రత్యక్ష గుడారం ఇది అయితే ఇలా ఉన్నది అనుకుంటే, ప్రత్యక్ష గుడారం ఇది అనుకుంటే ఇక్కడ అంటే ఇంకా దగ్గరగా ఉండడానికి వీళ్ళకి ఆస్కారం లేదు. ప్రత్యక్ష గుడారాన్ని తాగడానికి కూడా వీరికి ఆస్కారం లేదు. అందుకని కొంత దూరంలో వీరి పాలెలు ఉండేవి. ఈ తూర్పు అయితే యూదా పాలెమును, ఇస్సాకారు, జెబులూను ఉంటే పడమటిన ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను ఉండే. సౌత్లోకి వచ్చేసరికి వెళ్ళి రూబేను పాలెము, వారితో పాటు గాదు, షిమ్యోను ఉండే. వారి ఉత్తరానికి వచ్చేసరికి వెళ్ళి నఫ్తాలి, మర్చిపోయారా జెబులూను, నఫ్తాలి, ఆషేరు వీరు ఉండేవారు. దాను, ఆషేలి, నఫ్తాలి, దాను, ఆషేరు, నఫ్తాలి. వీరు ఏంటంటే పడమర వీళ్ళకి పక్కన ఉండేవారు. ఎక్కడ నార్త్ సైడ్లో ఉండేవాళ్ళు. ఇది అంతా కూడా కొద్దిగా దూరంలో ఉండాలి, దీన్ని తాకడానికి లేదు. తూర్పున అంతేకాకుండా ద్వారం ఉండేది. ప్రత్యక్ష గుడారానికి ద్వారం ఉండేది. ద్వారం ఉంది కాబట్టి ద్వారాన్ని ఎవరు ఉండాలంటే మోషే అహరోనుల కుటుంబాలు ఉండాలి. అందుకని లేవీల్లో ప్రత్యేకమైన స్థానం తీసుకొస్తున్నాడు. లేవీలకి ఇప్పుడు లేవికి 3 కుమారులు ఉన్నారు. 3 కుమారులలో 3 కుమారులు ఉన్నప్పటికీ కూడా వారి గర్భాన్ని వచ్చిన మోషే అహరోనులకు ప్రత్యేకమైన స్థానము దేవుడు బిగినింగ్ నుంచి ఇస్తూనే ఉన్నాడు. వారు మాత్రమే తూర్పున ఉండాలి, దీన్ని అంటి పెట్టుకుని ఉండాలి. నిజంగా చెప్పాలంటే తూర్పున వీరు అంటి పెట్టుకుని ఉండాలి. ఈ ప్రత్యక్ష ద్వారానికి దగ్గరగా వీరి పాలెలో ఉండాలి. వీరి తర్వాత మిగతా పాలెలు ఉండాలి. తూర్పున వచ్చే పాలెలు ఏమి పాలెమన్నాము? తూర్పున ఎవరు ఉంటారు? యూదాను, ఇస్సాకారు, జెబులూను వారు ఉంటారు. వారు తూర్పున మీ లేవీల తర్వాత వీరిని పాలని తాకకుండా వారు దూరంలో వాళ్ళు ఉండాలి. అర్థమవుతుంది పిల్లలు? అంటే ప్రత్యక్ష కూడా సరౌండింగ్ అంతా కూడా దాన్ని ఎవరు చుట్టేయాలంటే లేవీలే చుట్టేయాలి. అందులో లేవీలో 3 కుమారులు అయితే ఆ 3లో నుంచి వచ్చిన వాళ్ళు మోషే అహరోను కుటుంబాన్ని ప్రత్యేకంగా పక్కకు తీసి తూర్పున పెట్టేశాడు. మిగతా వారు ఎవరు ఉన్నారంటే గెర్షోను కుటుంబం ఉన్నది, కహాతీలు ఉన్నారు, మెరారీలు ఉన్నారు. వారిని డివైడ్ చేస్తున్నాడు. ఎలా డివైడ్ చేస్తున్నాడు ఆ మాట కూడా చూసుకొని మనం ముంచేద్దాం పిల్లలు. చూడండి పిల్లలు, ఇందాక చదువుకున్న మాట. గెర్షోని దిక్కు వంశంలో మందిరపు వెనుక అనగా పడమటి దిక్కున దిగవలెను అన్నాడు. అంటే పడమటిని ఎవరున్నారు అంటే వాటికి ముందు దేవుడు సూచించినట్టుగా పడమటి దిక్కున ఎవరున్నారు? పడమటి అంటే పడమటి దిక్కు అంటే మనం భాషలో ఏమంటాం?
సూర్యుడు అస్తమించేది మన పశ్చిమ అంటారు కదా, అంతే కదండి. తూర్పు పడమర. ఈ పడమర దిక్కున ఆల్రెడీ ఎవరు వచ్చేసారంటే యోసేపు కుటుంబం వచ్చేసింది, ఆ గోత్రికులు వచ్చారు, తన తమ్ముడు కూడా వచ్చారు. వీరు అంటే ఒకవేళ వీరు పడమర దిక్కున ఉంటే దానికంటే వీళ్ళు పాలెలు ఇక్కడ ఉంటే వానికంటే ముందు ఎవరు ఉండాలంటే గెర్షోనీయులు ఉండాలి. అంటే లేవీలు సరౌండింగ్ అంతా కూడా వాళ్ళ చుట్టే ఉండాలి. అలా మాట్లాడుతూ గెర్షోనీయులు ఉండాలి. ఇంకా 29వ వచనం కూడా చూడండి పిల్లగా. కహాతు కుమారుల వంశీయులు మందిరం యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగాలి. అలా మాట్లాడుతూ పడమర దిక్కున ఎవరు ఉండాలి అంటే ఏమన్నాడు, గెర్షోనీయులు ఉండాలి. దక్షిణ దిక్కున ఎవరు ఉండాలి, దక్షిణ దిక్కున ఎవరు ఉండాలంట, లేవీలలో కహాతీలు ఉండాలి. అంటే లేవీలో మీకు ఆ మాట అర్థమవుతుంది అనుకున్నాను, నేను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయట్లేదు కదా మిమ్మల్ని. ఏమండి 12 గోత్రాల్లో 3 గోత్రాలని డివైడ్ చేస్తూ 4 దిక్కలు పెట్టేశాడు. 3 గోత్రాలు 12 మందిని డివైడ్ చేశాడు. లేవీల్ని ఇప్పుడు లేవీలలో అందుకే అంటున్నారు కదా, మోషేలకు ప్రత్యేకమైన స్థానం ఉంది, మోషేలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకని మోషేను ఆహరోన్ని ఒక ప్రత్యేకంగా నిలబెట్టేస్తున్నాడు, వాళ్ళ కుటుంబాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాడు. వారిని పక్కకి తీసేసి ఇప్పుడు లేవీలకు 3 కుమారులు అన్నాం, లేవీలలో 3 కుమారులు అన్నాం, గెర్షోను, కహాతు, మెరారి. ఆ గెర్షోను ఎక్కడ ఉండాలంటే ఈ గెర్షోను అంటే పడమట ఉన్న ఎవరు, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీన్, ఈ గోత్రాల కంటే ముందు ప్రత్యక్ష గుడారాన్ని ఆనుకుని అంటే దగ్గరలో సమీపంగా ఈ లేవీల కుమారులైన గెర్షోను ఉండాలి. ఏ భాగంలో ఉండాలి, పశ్చిమ భాగంలో ఉండాలి. అంతేగాని వారి తర్వాత మిగిలిన వారిలో కహాతు ఉన్నాడు. గెర్షోనుకు లేవికి 3 కుమారులు. మొట్టమొదటి వాడు గెర్షోను, దానికి ఎక్కడ ఉండాలి, పశ్చిమాన ఉండాలి. తర్వాత కహాతు ఉన్నాడు, అతను ఎక్కడ ఉండాలి, దక్షిణాన ఉండాలి. దక్షిణాన మనం ఇందాక చదువుకున్న వాళ్ళు ఆ 12 గోత్రాల్లో ఎవరి కుటుంబం ఉంది, రూబేను పాలెం ఉంది. వారితో పాటు మిగతా 3 పాలెలు అక్కడ ఉంటాయి. వారికంటే ముందు ప్రత్యక్ష గుడారానికి దగ్గరలో ఎవరు ఉండబోతున్నారు, ఇప్పుడు కహాతీలు ఉండబోతున్నారు. ఇంకా మనకు లేవి కుటుంబాలు మిగిలిన వారు ఎవరు, మిగిలిన వారు ఎవరు అంటే గెర్షోను, కహాతు అయిపోయారు. మెరారి మిగిలి ఉన్నాడు. మెరారి ఎక్కడికి వస్తున్నాడు చూడండి పిల్లల, 33వ అధ్యాయం చివరి భాగంలో చూస్తే 36వ వచనం. పైన మాట మెరారి 30వ వచనం చివరి భాగం. వారు మందిరం వద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు ఎవరు, మెరారి కుటుంబీకులు. ఇప్పుడు అయిపోయినాయి కదా, ఇప్పుడు పశ్చిమం అయిపోయింది, అటు పడమటి దిక్కు అయిపోయింది, దక్షిణ దిక్కు అయిపోయింది, ఉత్తర దిక్కు అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏదైనా ఉందంటే తూర్పు దిక్కు ఉంది. తూర్పు దిక్కుని ప్రత్యేకమైన స్థానం ఎవరికి ఇస్తున్నాడో ఆ మాట చూడండి పిల్లలు. మళ్ళీ ఒకసారి మాట మెరారి దాని చుట్టూన్న ప్రాకారం దిమ్మడిలో మందిరం ఎదుట 38వ వచనం, మందిరం ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్ష గుడారపు ఎదుటి పూర్వ దిశ యందు దిగవలసిన వారు మోషే, ఆరోను కుమారులు, ఇశ్రాయేలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలను. అన్యుడు సరిపోతుంది పిల్లలు, ఈ సంఖ్య చెప్తున్నాడు. ఇప్పుడు మనకు క్లియర్ అయిపోయినట్టే కదా అనుకుంటున్నాను నేను. మోషే, ఆరోన్ల కుటుంబాన్ని ప్రత్యేకంగా పక్కకు తీసేశాడు. పక్కకు తీసేసి తూర్పు నుంచి చేస్తున్నాడు వాడిని. తూర్పును ఉండాలి అంటే తూర్పునే అంటే వీరు 12 గోత్రాల కంటే ముందు ఒక వలయంగా దీని చుట్టూ లేవీలు ఉండాలి. దాని తర్వాత దేవుడు డివైడ్ చేసినట్టుగా మిగతా 12 గోత్రాలు ఉండాలి. అంటే ప్రత్యక్ష గుడారాన్ని ఎవరు కాపాడాలంటే ఈ లేవి కుటుంబాలు కాపాడాలి. గెర్షోను, కహాతు, మెరారి కాపాడాలి. తూర్పు నుండే మోషే, ఆరోన్ల కుటుంబాలు కాపాడాలి. వీరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఎలా ఏ రీతిగా ఇవ్వబడుతుందో మనకి ప్రత్యక్ష గుడారం అంతా కూడా చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. వారికి ఇవ్వాల్సిన బాధ్యత, సేవ పరిచర్య, యాజక ధర్మం, వారు ఏ భాగంలో ఉండాలి. ఈ 3వ అధ్యాయం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం పిల్లరా. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అక్కడ 44వ వచనంలో ఒక మాట చూసుకొని ముగించేద్దాం పిల్లరా. మరియు ఇలాగ సెలవిచ్చెను, ప్రతి వానికి మారుగా లేవీలను వారి పశువులకు ప్రతిగా లేవుల పశువులను తీసుకొనుము. లేవీలు నావారై యుందురు, నేనే యెహోవా అంటున్న పిల్లల. ఆ మాట చూడండి పిల్లల, స్టేట్మెంట్ మారుతుంది. ఒకప్పుడు ఏంటంటే ఇజ్రాయేలు నావారు, తొలుచులు అంతా కూడా తొలుచులుగా పుట్టిన ప్రతిదీ కూడా ఏంటి అన్నాడు, నాది అన్నాడు దేవుడు. అది ఎలా మారుతుంది అంటే చూడండి పిల్లలు, యెహోవా మోషేకు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులో తొలుచూలు అయిన ప్రతిదానికి మారుగా, అంటే ఇశ్రాయేలులో మొట్టమొదటిగా పుట్టే ప్రతి దాంట్లో, అది పశువైనా బిడ్డ అయినా దేనికైనా కానీ అంటే మొట్టమొదటిగా పుట్టే ప్రతిది కూడా నాకు ప్రతిష్ఠితం అన్నాడు. అందులో నుంచి ఇప్పుడు ఏమంటున్నాడంటే మారుగా అంటే వాటికి మారుగా లేవీలను వారి పశువులకు ప్రతిగా లేవీల పశువులను నేను తీసుకుంటాను. అంటే ఇంతకాలం ఏంటంటే ఇశ్రాయేలులో ప్రతి దాంట్లో కూడా శ్రేష్టమైంది
మొట్టమొదటిది నాకన్నాడు, ప్రథమఫలంగా వచ్చేది ప్రతిది కూడా నాదన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇజ్రాయేల్లో నుంచి నేను తీసుకోను, ఇజ్రాయేల్లో నుంచి తీసుకోను. ఇప్పుడు నేను లేవీలో నుంచి తీసుకుంటాను. లేవీలకు మొట్టమొదటిగా పుట్టే ప్రతిది కూడా నాది. అలాగే లేవీలో నుంచి పుట్టే అంటే ఇజ్రాయేల్ నుంచి పుట్టే పశువులకు ప్రతిగా నేను లేవీలో ఒకవేళ వారికి పశువులే కనుక ఉంటే వారికి మొట్టమొదటిగా పుట్టే పశువులను ఇజ్రాయేల్లో పుట్టే పశువులకు మాదిరిగా నేను వీరి పశువులను నేను తీసుకుంటాను అంటున్నాడు పిల్లలు. అంటే స్టేట్మెంట్ ఏమైపోతుందంటే మారుతుంది. లేవీలకు ఒక ప్రత్యేకమైన స్థానము దేవుడు ఇస్తున్నాడు పిల్లలు. నిజమే కదా పిల్లలు? అంటే యాజక ధర్మంలో వారికి మీద బాధ్యత చూడండి పిల్లలు. ఏ పని చేయడానికి లేదు, ప్రత్యక్ష గుడారం మీరు కాపాడని. ఒకవేళ ఎవడైనా అన్యుడే కానీ దాన్ని తాకితే వాడు మరణపాత్రుడు, కాపాడాల్సిన బాధ్యత మీది అన్నాడు. వారి చుట్టూ పాలెలు ఇజ్రాయేలు 12 గోత్రాల దేవుడు ఏర్పరచుకున్నప్పటికీ కూడా ప్రత్యక్ష గుడారాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తాగడానికి లేదు. వారు కాపాడవలసిన బాధ్యత లేవీల మీద పెడుతూ వారి కుటుంబీకులు అందరి చుట్టూ వలయంగా ఉంచి వారి తర్వాత మిగతా గోత్రాలని దేవుడు ఏర్పాటు చేశాడు పిల్లలు. అంటే మొదటి భాగంలో మనం 3వ అధ్యాయానికి వస్తున్న కొన్ని విషయాలు మనకు అర్థమైనట్టుగా అనిపిస్తున్నాయి. వచ్చే వారం నిజంగా దేవుని చిత్తమైతే మరిన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి 3 అధ్యాయాలు. మిగతా మాటలు మనం వచ్చే వారం మాటలు ఇంకొద్ది మాటలు దేవుడు దీవించి మన ఆత్మీయతకి మేలు చేకూర్చు రీతిగా ఉంచును గాక. ఆమేన్. దేవుని నామానికి